Hi, good morning, everyone. నేను మీ కార్తికేయ కుమార్, లైఫ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ కోచ్ అండ్ స్పీకర్ ఫ్రమ్ హైదరాబాద్. సో ముందు అనుకున్నట్టుగా ఇవాళ 11 o'clockకి స్టార్ట్ చేయాల్సిన సెషన్ డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ డిలే అయింది. సో కైండ్లీ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ ఆర్ రియలీ స్టేయింగ్ సేఫ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో కానీ రాష్ట్రం అంతా అలాగే దేశం అంతా కూడా దయచేసి కైండ్లీ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ గెట్ restricted to home. Do not roam outside without any proper work. ఎందుకంటే ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి దర్ ఇస్ అ ప్రైమ్ రీజన్. అలాగే నేను ఈ వీడియో కోసం ఆన్లైన్లో ఒక పోల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ మీ లైవ్ ఆన్ ఫేస్బుక్ దే విల్ బీ ఏబుల్ టు సీ దిస్ video, and also I'll share the PowerPoint presentation which I have designed actually for this. So ఈ వీడియోలో ఏంటంటే primarily I'm trying to actually tell about what are the preliminary things or the primary things ఏవైతే ప్రస్తుతం మన యంగ్స్టర్స్ దే ఆర్ రియలీ ట్రబులింగ్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకు ఉండాల్సిన మినిమం డ్యూటీస్ మర్చిపోయి ఎంతసేపు ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేయడం, లేకపోతే పేరెంట్స్ని డిస్టర్బ్ చేయడం, లేకపోతే టీచర్స్ మాట వినకపోవడం, lot of things. Like I'm particular about if it is a minor or a major, that doesn't really matter, but it is very clear that we are trying to, already they are getting deviated on a big time. Now there is a big mistake from three people. It's a mistake from the child, it's a mistake from a parent, it is a mistake from the teacher. ముగ్గురు నుంచి ఉంది. అవి ఏంటి అనేది కూడా నేను చెప్తాను, ఎందుకంటే చాలా మంది నాతో ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు నేను చెప్పే మాటలు విని, బట్ దిస్ ఇస్ అ ఓపెన్ ఫ్యాక్ట్ అండి. ఐఎమ్ రియలీ 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 telling all this with a lot of study. So the first and foremost thing వచ్చేసి planning for the future. సో ఇప్పుడున్న జనరేషన్ ఫ్యూచర్ ప్లాన్ అని అంటే their plans are totally different. Very very less people have a good planning in terms of looking at their next 5 years or 10 years of future. బట్ చాలామంది ఎలా ఉంటున్నారంటే, ఏదో నన్ను ఇంట్లో వాళ్ళు కాలేజీకి పంపుతున్నారు, నేను ఏదో చదవాలి, నేను ఏదో ఎగ్జామ్స్లో మార్క్స్ తెచ్చేసుకుంటే దే విల్ బీ హ్యాపీ, నాకు మార్క్స్ వస్తే మా నాన్న బైక్ కొనిస్తారు, లేకపోతే ఐప్యాడ్ కొనిస్తారు, లేకపోతే స్మార్ట్ ఫోన్ ఐఫోన్ కొనిస్తారు. ట్రస్ట్ మీ, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఒక 10th క్లాస్ స్టూడెంట్, మేబీ వాళ్ళ ఫ్యామిలీ వెరీ రిచ్ అయి ఉండొచ్చు, బట్ ఇవాళ వాళ్ళకి నిజంగా ఒక స్మార్ట్ ఫోన్ అవసరం అంతవరకు ఉందా అని నాకే అనిపిస్తుంది. అండ్ దట్ టు యూజింగ్ అ వెరీ అడ్వాన్స్డ్ ఐఫోన్. అండ్ వాళ్ళు చదవడానికి ఎంత టైం స్పెండ్ చేస్తారో అనేది ఎక్కడ తెలుస్తుంది అని అంటే, నిజంగా వాళ్ళు ఎంతసేపు బుక్స్ తెరుస్తారో తెలీదు, బట్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దేర్ ప్రెజెన్స్ అక్రాస్ డిఫరెంట్ సోషల్ మీడియా, దేర్ ప్లానింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. You can find them on Instagram, you can find them on WeChat, you can find them on WhatsApp. Trust me, every single place you have them. అండ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, టార్గెట్ ఓరియంటెడ్. పేరెంట్ ఏమంటాడు, బాబు నువ్వు బాగా చదువు, లేదా అమ్మాయి నువ్వు బాగా చదువుకో, ఓకే నువ్వు బాగా చదివితే నీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు అక్కడ టార్గెట్ గిఫ్ట్ అయింది, కానీ వీడికి చదువు మీదనో ఫ్యూచర్ మీదనో రెస్పాన్సిబిలిటీ లేదు. ప్రతి పేరెంట్ నువ్వు అది తెచ్చుకుంటే ఇది ఇస్తా, ఇది చేస్తే ఇది ఇస్తా. ఎందుకు నాకు అర్థం కాదు, వాళ్ళకున్న ప్రైమ్ రెస్పాన్సిబిలిటీగా చదువుకోవడం, అది కూడా పక్కన పెట్టేసి నువ్వు చదివితే గిఫ్ట్లు కొనిస్తాను, నువ్వు చదవకపోతే 4 కొడతాను అని అంటే, వాడు ఏదో ఒక దానికి మెంటల్గా ప్రిపేర్ అవుతాడు. హీ హాజ్ ఓన్లీ 2 ఆప్షన్స్, గిఫ్ట్ ఆర్ గెటింగ్ హిట్స్ ఫ్రమ్ పేరెంట్స్. అంతే. ఆ కిక్స్ తీసుకుంటాడా గిఫ్ట్స్ తీసుకుంటాడా వాడు డిసైడ్ అవుతాడు. మ్యాక్సిమం గిఫ్ట్సే ట్రై చేస్తారు. దిస్ ఇస్ అ వన్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, నన్ను కొట్టినా పర్లేదు నేను ఇట్లనే ఉంటానంటారు కొంతమంది. వాళ్ళకి ఎట్లాంటి ప్లానింగ్ ఉండదు. ఏదో పోతున్నావా, వస్తున్నావా, లేస్తున్నావా, కాఫీ తాగుతున్నావా, నిద్రపోతున్నావా, పండుకున్నావా, లేచావా, ఇంతే. సాయంత్రం అయిందంటే ఓ 4 అలగా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళని వేసుకొని ఊరి చివరిలో లేదా రోడ్డు చివరిలో ఉండే గోడ మీద కూర్చొని వచ్చిపోయి వాళ్ళు కామెంట్స్ చేసుకుంటూ తుగ్లక్ పనులన్నీ చేస్తుంటారు. దిస్ అ కేటగిరీ 2 ఆఫ్ పీపుల్ విచ్ వీ ఫైండ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. And such people are really dangerous if they come to college. And they're very much negative minded. వాళ్ళకి ఒకటే ఉంటుంది, నేను కాలేజ్కి వచ్చానంటే ఐ హ్యావ్ సమ్ వన్ హియర్, ఐ నీడ్ టు టీచ్ దెమ్, ఐ నీడ్ టు ప్లే విత్ దెమ్, ఐ నీడ్ టు బీ విత్ దెమ్ అండ్ దెన్ గో బ్యాక్. వాట్ ఈస్ దట్ దే ఆర్ ఫోకసింగ్ ఇన్ ద కాలేజ్? వాట్ ఈస్ దట్ దే ఆర్ ఫోకసింగ్ అబౌట్ దేర్ ఫ్యూచర్? ఐ డోంట్ రియలీ థింక్ దట్స్ హ్యాపెనింగ్ ఈవెన్ ఇన్ స్కూల్స్. సో వాడి ఇమాజినేషన్ అంతా ఒక రకంగా ఉంటుంది. ఈ కేటగిరీలో వాళ్ళకి చాలా తక్కువ మందికి ఉంటుంది, నా ఇమాజినేషన్ ఐ షుడ్ బికమ్ ఎ డాక్టర్, ఐ షుడ్ బికమ్ ఎన్ ఇంజనీర్, ఐ షుడ్ బికమ్ దిస్, ఐ షుడ్ బికమ్ దట్, ఐ షుడ్ బికమ్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్. సో దానికోసం వర్క్ చేసే వాళ్ళ ఇమాజినేషన్స్ అని వేరేగా ఉంటాయి, వాళ్ళ ప్లాన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఈవెన్ టుడే ఐ సీ పీపుల్ హూ ఆర్ లివింగ్ వితౌట్ ఎ స్మార్ట్ ఫోన్ డూయింగ్ దర్ ఇంజనీరింగ్, అండ్ దే ఆర్ నాట్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ అండి, దే ఆర్ లివింగ్ ఇన్ సిటీస్. వాళ్ళ ఇంటి మొత్తానికి ఒకటే స్మార్ట్ ఫోన్ ఉంది. ఐ హావ్ సీన్ ద ఫ్యామిలీస్ యాజ్ సచ్. ఎందుకంటే దే ఆర్ నాట్ రియలీ రెడీ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళకంటూ ఒక గోల్ ఉంది, వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి వాళ్ళు ఏమన్నా చేస్తారు. సో
That is a point number one. Number two, what I'm trying to focus is positive thinking. See, there are a lot of situations where even I had a problem. ఒక స్టేజ్లో నేను ఐ వాజ్ కంప్లీట్లీ గెటింగ్ డ్రౌన్డ్ రీసెంట్గా. There were a lot of issues, health paranga and a lot of things. So, but I had people around me who supported me very good, very well, and they really never allowed me to get into a negative thought. They said, Karthik, you just take your time. This is a bad time. Don't worry about it. అందరికీ వస్తే నీకు వచ్చింది, జస్ట్ కంటిన్యూ. ఏమైనా కావాలంటే వీఆర్ దేర్ టు సపోర్ట్. అండ్ ట్రస్ట్ మీ, దెర్ ఆర్ 6 people totally on my Facebook who have supported me, and just because of them today I'm still positive. I know what am I going through today, but it doesn't mean that I should go down and break my things. I'm in the middle of the ocean where I don't know how to ride a boat or how to drive a boat. In fact, to move the boat from that place, I don't have any source, neither fuel nor a stick nor even a life jacket to swim. బట్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాకంటూ ఒక నెగిటివ్ థాట్ రాకుండా నాకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తున్న కొంతమంది నాకు ఫేస్బుక్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ద్వారా ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు టాక్ టు దెమ్ ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్ అండ్ కీప్ మై సెల్ఫ్ మోటివేటెడ్. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చిన వాడికైనా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హీ విల్ గో డౌన్. అలాంటి టైంలో హౌ పాజిటివ్ వీఆర్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ థియరిటికల్గా చెప్పడం చాలా ఈజీ, బట్ ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు ప్రాక్టికలీ ఫాలో. అండ్ దెన్ డిసిప్లైన్ టెక్నిక్స్. డిసిప్లైన్ అనే ఈ వర్డ్ వింటే ట్రస్ట్ మీ, ఇటు కరోనా సిచ్యువేషన్లో కానీ ఈవెన్ ఓల్డ్ అండ్ దీనికి ముందున్న ఇన్సిడెంట్స్ తీసుకున్నా కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సర్వే దట్ హెస్ బీన్ డన్ హౌ మెనీ యంగ్స్టర్స్ ఆర్ యూత్ ఆర్ రియలీ మిస్యూజింగ్ దిస్. ఒక కాలేజ్లో ఒక టీచర్ మాట వినని వెధవ స్టూడెంట్ ఎందుకు అవుతాడో నాకు అర్థం కాదు. ఒక పేరెంట్ మాట వినని వెధవ ఒక చైల్డ్ ఎలా అవుతాడో నాకు అర్థం కాదు. ఇంట్లో పేరెంట్స్ని బెదిరించి భయపెట్టు, నాకు కేటీఎం బైక్ కొనిస్తారా లేకపోతే మొబైల్ కొనిస్తారా, ఏమవుతుందంటే నాకు అర్థం కాదు. 4 పీక్ ఇంట్లో కూర్చోబెట్టండి, వాడు ఇవాళ కాదు రేపు చదువుకుంటాడు. స్కూల్లో కానీ కాలేజ్లో కానీ టీచర్స్ కూడా డోంట్ గివ్ సచ్ ఏ లీనియన్స్ టు యువర్ స్టూడెంట్స్ దట్ దే విల్ సిట్ ఆన్ యువర్ హెడ్ అండ్ దే విల్ టేక్ యువర్ పెయిన్స్. నో, దే విల్ గివ్ యూ అ న్యూ పెయిన్. ప్రతిదానికి వాళ్ళతో చప్పట్లు కొట్టి అరిపించేయడం పెద్ద కాన్సెప్ట్ కాదు. మనం ఇంత లీనియన్స్, సెంటీమీటర్ గ్యాప్ ఇస్తే కిలోమీటర్ బారిపోయే జనరేషన్ ఇది. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఐ డోంట్ సే 100%, బట్ అట్లీస్ట్ 60-70% ఆర్ దేర్. సో వాడు చెడిపోవడమే కాకుండా క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ చెడగొడుతూ, చుట్టుపక్కల వాళ్ళందరినీ చెడగొడుతూ, బుద్ధిగా చదువుకోవాలనుకునే వాడిని డిస్టర్బ్ చేస్తూ, ఇట్స్ లైక్ ఏ ఇంప్రాపర్ యాక్టివిటీ, ఆర్ ఐ కెన్ సే ఇట్స్ ఏ సైకో యాక్టివిటీ. వాడు బాగుపడ్డు, పక్కనోడు బాగుపడినాడు. అండ్ ఇలాంటి విధవులందరూ మన సొసైటీలో చాలామంది ఉన్నారు. సో కరోనా ఉందిరా బాబు, మీరు బయట తిరక్కండి, బీ డిసిప్లైన్ అండ్ బీ అట్ హోమ్ అండ్ స్టే అట్ హోమ్ అని ఇంతమంది ఇంత మొత్తుకొని చెప్తున్నా, ఐ హ్యావ్ వర్చువలీ కాట్ పీపుల్, లిటరల్గా ఐ హ్యావ్ వర్చువలీ సీన్ దిస్ హ్యాపెనింగ్. అండ్ లిటరలీ ఫిజికల్గా వెన్ ఐ వెంట్, ఐ సా ద పీపుల్ రోమింగ్ ఆన్ ద రోడ్స్ వితౌట్ ఎనీ జాబ్. ముగ్గురు కలిసి ఒక బైక్ మీద, అది కూడా రేసింగ్ బైక్స్, కేటీఎంలు, పల్సర్లు, పని పాట లేకుండా. వాళ్ళని ఏమన్నా అంటేనేమో మళ్ళీ యంగ్స్టర్స్, మైనర్స్, ఏదో పనులు చేసేప్పుడు తెలియదు ఆడు మైనరా మేజర్ అనేది. ఏదో పని చేసినప్పుడు మైనర్ అయినా మేజర్ అయినా ఒక మినిమం క్రైమ్ పెడితే అప్పుడు కానీ బుద్ధి రాదు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. డిసిప్లైన్ అనేది లైఫ్లో లేకపోతే, ఇట్ కెన్ బి అ ఫైనాన్షియల్ డిసిప్లైన్, ఇట్ కెన్ బి అన్ ఎడ్యుకేషన్ డిసిప్లైన్, ఇట్ కెన్ బి అ ఫ్యామిలీ డిసిప్లైన్, ఇట్ కెన్ బి అ డ్రెస్సింగ్ డిసిప్లైన్. 10 మందిలోకి వస్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకొస్తున్నాము, 10 మందిలోకి వస్తున్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్యాకల్టీ దగ్గర స్టూడెంట్ ఎలా నిలబడి మాట్లాడాలో తెలియని వాడు స్టూడెంట్ అని ఎందుకంటాం? రేపు పొద్దున వాడు సొసైటీలోకి వచ్చి ఏం చేస్తాడో అందరికీ అర్థమవుతుంది. ఒక పేరెంట్ ముందర ఎంత మర్యాదగా మాట్లాడి, ఎల్డర్స్తో ఎలా మాట్లాడాలో తెలియని వెధవులు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. అండ్ ట్రస్ట్ మీ, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ ద డ్రెస్సింగ్ ప్రాబ్లమ్, డ్రెస్సింగ్ డిసిప్లిన్. కాలేజెస్లో యూనిఫామ్స్ని స్ట్రిక్ట్గా ఇంపోజ్ చేయకపోతే వీళ్ళు వేసుకొచ్చే డ్రెస్సెస్ వల్ల అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ యాటిట్యూడ్స్ మారి, వాళ్ళ బిహేవియర్ మారి, వాళ్ళ క్యారెక్టర్లో డిఫరెన్సెస్ వచ్చి, వాళ్ళ డిసిప్లిన్ చేంజ్ అయిపోయి కంప్లీట్గా దే ఆర్ బికమింగ్ సైకోపతిక్, సమ్ ఆఫ్ దెమ్. కాలేజ్కి బుద్ధిగా ట్రౌజర్ వేసుకొని రారా అంటే 3/4కి ఎక్కువ, ప్యాంటుకి తక్కువ అన్నట్టు, ఒంటికి పెయింట్ వేసి అతికిచ్చినట్టుగా జీన్స్ ప్యాంటు, దానికి మళ్ళీ చిల్లులు, దానికి వైట్ పెయింట్, ఏనటితే షేడెడ్ ఫేడెడ్ వాడి తలకాయ. అండ్ గర్ల్స్, ఐ డోంట్ వాంట్ టు కామెంట్, దట్స్ అప్ టు యూ, యూ నో వాట్ యూ డూ. బట్ బాయ్స్, మినిమం కామన్ సెన్స్. మీరు కాలేజ్కి వస్తున్నారా, పనికి వాళ్ళ పార్టీలకు వస్తున్నారా? అది కాలేజ్ అనుకుంటున్నారా ఇంకేమన్నా? కాలేజ్ ఇస్ ఎ టెంపుల్. సో ఆ డిసిప్లిన్ లేకపోతే ఇట్స్ రియలీ టఫ్. హ్యాపీనెస్, ఐ నో హౌ టు బి మెజర్డ్, ఐల్ టెల్ యూ. టైమ్ ఈజ్ మచ్ మోర్ వర్త్ దాన్ మనీ. మేనేజింగ్ ద యాంగ్జైటీ,
Stress is a stone or a tissue paper. Is it a stone or a tissue paper? Love, is this the right time? We need to think of it. Parents and teachers, do we have future without them? Smartphones killing youngsters. I'll show you one by one. నాకు ఇది బాగా నచ్చిందండి ఒక కొటేషన్. ఐ రీడ్ అవుట్ ఫర్ యూ. మనం ఒక క్షణంలో కోల్పోయిన దానికి తిరిగి ఒక దశాబ్దంలో కూడా పొందలేకపోవచ్చు. Seriously, this is all the importance of time. How much importance are we giving for the time is very very important. మనం టైంని పక్కన పెట్టేసి 10 నిమిషాలు నష్టం లేదు. మార్నింగ్ 8 o'clock కాలేజ్లో ఉండాలంటే 7 o'clock కాదు 6:30కి లేచి రెడీ అయితే తప్ప కుదరదు. అదే పని ఒక మదర్ కనుక ఒక అరగంట లేట్గా లేస్తే టిఫిన్ లేట్ అయితే కొయ్యని అరుస్తాం. అదే మనం 10 నిమిషాలు కాలేజీకి లేట్గా పోవడానికి మాత్రం ఏం ఆలోచించాం. అక్కడ వాడు తిట్టినా సిగ్గు లేకుండా తీసుకుంటాం. బికాస్ దట్ ఈస్ ద డిఫరెన్స్. వీఆర్ ఇర్రెస్పాన్సిబుల్. 10 నిమిషాలు ఇక్కడ వేస్ట్ అవుతుందంటే లైఫ్లో 10 ఏళ్ళు వెనక్కి పోతాం. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డౌన్ బట్ రిఫ్యూజింగ్ టు గెట్ అప్. లైఫ్లో అనేక సార్లు ఇట్స్ లైక్ ఏ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఇన్ స్టాటిస్టిక్స్. లేస్తుంది, రైజ్ అండ్ ఫాల్, రైజ్ అండ్ ఫాల్. వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ యూఆర్ సపోజ్ టు అగైన్ ట్రై టు మళ్ళీ తిరిగి లేయాలండి. ఇఫ్ యూ డోంట్ ట్రై టు గెట్ అప్ అగైన్ ఇనఫ్ యువర్ ఫ్లాట్. అక్కడే పాతుకుపోతాం మనం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అలా అని చెప్పి ఆ వచ్చిన డిస్టర్బెన్స్తో కులింగిపోయి నేను అక్కడే ఉండిపోతా అంటే అక్కడే ఉండి మిగతా వాళ్ళందరూ మీ మీద నుంచి పైకి వెళ్ళిపోతారు. విన్నర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ ఎన్ ఆన్సర్. ఎ విన్నర్. లూజర్ ఈజ్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లం. ఓడిపోయిన వాడి దగ్గర క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, ఆన్సర్స్ ఉండవు. కానీ గెలిచిన వాడి దగ్గర దేనికైనా ఒక ఆన్సర్ ఉంటుంది. వాడు ఒక సొల్యూషన్లో ఉంటాడు. వాడు ఒక సొల్యూషన్లో హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. లూజర్ అనేవాడు ఒక ప్రాబ్లంలోనే ఆ ప్రాబ్లం క్రియేటర్గా ఉంటాడు, ఆ ప్రాబ్లంలో కీ పర్సన్గా ఉంటాడు. లాట్ ఆఫ్ కొటేషన్స్ లైక్ దిస్. ద విన్నర్ సీమ్స్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం, ద లూజర్ సీమ్స్ అ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ ఆన్సర్. ఇవాళ కరోనా విషయంలో మనం గెలుస్తున్నాము ఓడిపోతున్నాం అని రెండు తీసుకుంటే, గెలుస్తున్నాము అని అంటే కొంతమంది లీడర్స్ కొంతమంది పబ్లిక్ చేస్తున్న సపోర్ట్ వల్ల గెలుస్తున్నాం అని ఒక ఎక్స్టెంట్ ఉంటే, మనం ఓడిపోతున్నాం అనే దాంట్లో కూడా లూజర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళే దీనికి సమస్య. ఇంట్లో తిరగద్దని, మన ఇంట్లో ఉండంటారా బయట తిరగద్దని అంటే ఎంతసేపు నేను రోడ్డు మీద తిరుగుతా, పనికి మాలిన సిగరెట్లు తాగుతా, పనికి మాలిన వెధవ పనులన్నీ చేస్తాను రోడ్ల మీద అంటే, ఇలాంటి వెధవల వల్లే సగానికి సగం సొసైటీలో కొత్త ప్రాబ్లమ్స్. See, imagination is more important than knowledge. Imagination is the language of the soul. Pay attention to your imagination and you'll discover all you need to be fulfilled. ఒక్కసారి వాట్ యూ వాంట్ టు బీ ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద రాసుకొని నా బ్లూ ప్రింట్ ఇది, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బీ అని ఒక ప్రిపేర్ చేసుకొని మీ పేరెంట్స్తో టీచర్స్తో కూర్చొని మాట్లాడితే దే ఆర్ రియల్లీ దేర్ టు సపోర్ట్. ఎంతసేపు అసలు మీకున్న ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, చదువుకోమని చెప్పాల్సిన ఫ్రెండ్, లేకపోతే సొల్యూషన్ ఒక ప్రాబ్లమ్కి ఆన్సర్ చెప్తాను అనాల్సిన ఫ్రెండ్, నువ్వు ఇన్స్టాగ్రామ్లో రారా, పబ్జీలో రారా, గబ్జీలోకి రారా అంటే అలాంటి యూజ్లెస్ ఫెలోస్ అందరినీ ఫ్రెండ్స్గా పెట్టుకున్నారంటే మీరు ఎంత పెద్ద యూజ్లెస్ ఫెలోనో అర్థమవుతుంది. రైట్? సో ఇఫ్ యూ కెనాట్ ఫ్లై దెన్ రన్, ఇఫ్ యూ కెనాట్ రన్ దెన్ వాక్, ఇఫ్ యూ కెనాట్ వాక్ దెన్ క్రాల్, బట్ వాట్ ఎవర్ యూ డూ యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఒక చోట స్టాప్ అయిపోతే దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ విత్ అస్. దట్ విల్ నెవర్ హ్యాపన్. And discipline, as I said, it's very very important. You can live without money, water, food, but it would be tough to live if you forget your discipline. See, suffer the pain of discipline or suffer the pain of regret. Okay, so life discipline అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ అది కనుక మిస్ అయిందంటే trust me, it is going to make a big mess. I've seen some live cases and I get a lot of counseling cases. Recently, there was a counseling case where a parent was threatened by his son that if they don't get the bike, they'll do etc. etc. 1 week పట్టిందండి ఆ అబ్బాయితో మాట్లాడి మొత్తం రిజాల్వ్ చేయడానికి. అండ్ ఇన్ఫ్యాక్ట్ పోలీస్ హ్యావ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్, సేయింగ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. అండ్ వీ హ్యాడ్ టు టేక్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. హ్యాపీనెస్ కెన్ బి మెజర్డ్ ఓన్లీ వెన్ యూ ఆర్ సక్సెస్ఫుల్, ఓన్లీ వెన్ యూ డూ సంథింగ్ విచ్ పీపుల్ విల్ ప్రైజ్. అంతేగాని ఒక శాడిజం వర్క్ తీసుకొని పక్కవాడిని డిస్టర్బ్ చేసి పక్కవాడిని జడగొట్టి వద్దన్న అదే పని చేసి దాంట్లో హ్యాపీనెస్ అని కూడా అది సైకోపతి అవుతుంది తప్ప ఇట్స్ నాట్ అ హ్యాపీనెస్, ఇట్స్ అ సైకిక్ మెంటాలిటీ. శాడిస్ట్ అంటాం మన లోకల్ లాంగ్వేజ్లో. టైమ్ అండ్ మనీ వాల్యూ. సో వీ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ వాల్యూ ఆఫ్ టైం. ఇవాళ నా జోలో 10 రూపాయలు ఉన్నాయంటే నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. రీసెంట్గా ఒక 2-3 సిచ్యువేషన్స్లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ issues where I had to take suggestions from experts, and as per their advice, yes, I have taken care of many things. And time, yes, unless or until you have a very valid reason, don't waste the time and don't spoil it. If the government is saying stick to the time, be on time, come by time, there is a actual purpose for it. 10 o'clock ఆఫీస్కి రండి అంటే 10:30కి ఆఫీస్కి వచ్చి 11 o'clock దాకా మళ్ళీ 11 o'clock లేచి చాయ్ తాగి పనులన్నీ చేయగదండి.
ఇఫ్ యు ఆర్ సపోజ్ టు బీ ఇన్ ఆఫీస్ బై 10 o'clock, బీ దేర్ బై 9:45. ఈ కొంపలు మునిగిపో. ఇంట్లో 10 o'clock బయలుదేరే వాళ్ళు కూడా ఉంటారు మహానుభావులు. ఏమంటే నాకు బస్సు లేటు, ట్రాఫిక్ జామ్, టైం వాల్యూ తెలీదు, మనీ వాల్యూ తెలీదు. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ ఆస్పెక్ట్లో చెప్తున్నాను. when I conduct some physical sessions, I conduct the session if it is for at 5 o'clock. I see people walking in till at 5:15, 5:20. 5 minutes leverage is okay. ఒక నేర్చుకునే దగ్గరే మినిమం టైం డిసిప్లైన్ లేనివాడు రేపు పొద్దున ఉద్యోగం టైంతో ఎలా చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. అదేమనంటే మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ అడుగున్నాయి. నిజంగా 5 o'clock ఒక చోట ఉండాలనుకున్నప్పుడు యూ ఇమాజిన్, యూస్ గూగుల్ మ్యాప్స్, ఎస్టిమేట్ ద టైం, మీ ఇంటి నుంచి అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, సో నేను ఎన్ని నిమిషాల ముందు బయలుదేరాలి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నీడెడ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్ట్రెస్, యాంగ్జైటీ. చిన్న చిన్న విషయాలకి, క్రికెట్ బెట్టింగ్, గర్ల్ ఫ్రెండ్ వద్దనింది, బాయ్ ఫ్రెండ్ వద్దన్నాడు, సినిమా పోవడానికి డబ్బులు లేవు, వీటన్నిటి కోసం ఏదో ఒక వెధవ పనులు, వెధవదారులు ఎత్తుక్కొని, ఆ వెధవదారులు ఎత్తుక్కున్న తర్వాత ఆ టైంకి హ్యాపీగానే ఉంటారు, కావాల్సిన పని అయిపోయింది. బట్ తిరిగి వాటిని రీపే చేయాల్సి వస్తే దెన్ దట్స్ వెన్ ద యాక్చువల్ థింగ్ స్టార్ట్స్. చదువుకోవడానికి కాలేజీ పంపిస్తే యూజ్లెస్ లవ్, చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే టీచర్ మాట వినకుండా పనికిమాలిన ఫ్రెండ్స్ని పెట్టుకొని క్రికెట్ బెట్టింగ్లు, పబ్జీ గేమ్లు, అది కూడా ఆన్లైన్లో. ఈ ప్యాకాట్ ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ ఎక్కడి నుంచో దొంగతనం చేయడం, అప్పులు చేయడం. అయిపోయింది. ఆ మినిట్ హ్యాపీనెస్, టెంపరీ హ్యాపీనెస్. పర్మనెంట్ సొల్యూషన్, నౌ ద గేమ్ స్టార్ట్స్. ఏం చేయాలి? డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఇంట్లో తెలీదు, ఇంట్లో వాళ్ళని అడగలేము. నేను నా సెషన్స్లో చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. There were cases where we have the parents in the police stations whose children were caught very red-handedly in doing crime in their house. అది అంత నీచానికి దిగజారుతున్నాం. What are the strategies? How do you get out of all this anxiety and stress when you have? First, you breathe yourself properly. If you are in any problem, take a proper breath and start thinking. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. ఈ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, హెల్త్, లైఫ్ స్టైల్, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, అంటే ఇవన్నీ యాంగ్జైటీ నుంచి బయటపడడానికి. బట్ స్ట్రెస్, ఈ యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి వాటందట అవి రావు. ఇట్స్ ఎ ప్రాపర్లీ లాక్డ్ డోర్. వి బ్రేక్ ద డోర్, వి నాక్ ద డోర్ అండ్ వి సే యూ ప్లీజ్ కమ్ అండ్ స్టే విత్ మీ. దారిని పోయే దరిద్రానికి గెలుక్కొచ్చి మరి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. వద్దురా అది చేయొద్దంటే అది చేస్తే ఏమవుతుందని చూసే రకాలు ఇప్పుడున్న వాళ్ళు. ఐ డోంట్ నో వై యూ డూ దిస్. సి వై స్టూడెంట్స్ ఆర్ స్ట్రెస్ టుడే? ఇంప్రాపర్ ప్లానింగ్, ఇంప్రాపర్ టైం మేనేజ్మెంట్, ఇంప్రాపర్ డిసిప్లైన్. కాలేజ్కి వెళ్తున్న పర్పస్ లేదు, ఫ్యూచర్లో అంబిషన్ లేదు, గోల్ సెట్ చేసుకోలేదు. దెన్ స్ట్రెస్ కాక ఏం మిగులుతుంది? ఎవ్రీ ఇయర్ మెనీ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్. హౌ మెనీ ఆర్ గెటింగ్ ప్లేస్డ్? దట్స్ అ బిగ్ క్వశ్చన్. ఇంజనీరింగ్ మాత్రమే చేశారు, ఓ సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని బయటకు వచ్చారు. నాది బీటెక్, నాది ఐటీ, నాది మెకానికల్, నాది ఎంబీఏ, నాది ఎంసీఏ. ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయండి? ఐఎస్బీలో వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి, టాప్ ఇన్స్టిట్యూట్స్లో జాబ్స్ వస్తున్నాయి. మరి మనకెందుకు రావట్లా? అదేమనంటే మా కాలేజీలో చెప్పలేదు. చాలా విషయాలు ఎవరు చెప్పకుండా నేర్చుకుంటాం. మనం ఒక సబ్జెక్ట్ మాత్రం మనం నేర్చుకునే పరిస్థితిలో లేము. పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, వీఆర్ ఆల్వేస్ దేర్ టు కంప్లైన్ ఆన్ సమ్ వన్. ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోనో లేకపోతే ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా బైక్ నడపడం నేర్చుకుంటాం, కార్ నడపడం నేర్చుకుంటాం. ఎవరి హెల్ప్ లేకుండా ఒక పనికి మన లవ్ అనే ఒక ట్రాక్లోకి దిగేస్తాం. బట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మాత్రం మనకు ఒక ప్రొఫెసర్ కావాలి, వాడు రోజంతా క్లాస్లో ఉండాలి, మనకు అడిగిందల్లా చెప్పాలి. ఆ ప్రొఫెసర్ రాకపోతే వాళ్ళకి తిట్టాలి. మనం ఎంతమంది గూగుల్ ప్రొడక్టివ్ యూజ్ చేసుకుంటాం, ఎంతమంది ఆన్లైన్ క్లాసెస్ యూజ్ చేసుకుంటున్నాం? ఇప్పటివరకు సెటిల్ అయిన ప్రతి వాడిని పోయి అడగండి, దే ఆర్ ఆల్ సెల్ఫ్ లెర్నింగ్ మెకానిజం ఉన్న పిల్లలు. ఇఫ్ దే హావ్ గాట్ ఎ జాబ్, దే నో వాట్ ద ఇండస్ట్రీ నీడ్స్ అండ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. చేతిలో సర్టిఫికేట్ పెట్టుకొని అమీర్పేటలో దిగో, ఎస్ఆర్ నగర్లో దిగో, ఆ కోర్సులు చేసుకుంటూ నెలకి ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ, ఇంతకన్నా అంటే ఇంకోటి కూడా, ఫారిన్లో పోయి పెట్రోల్ బంక్లో, సూపర్ మార్కెట్లో పనిచేయడానికి సిగ్గులేదు, ఇండియాలో పనిచేయడానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇది ఒక యూజ్లెస్ డైలాగ్ ఒకటి పెట్టుకుంటారు. నన్ను అసలు ఎవరు మాట్లాడకూడదు. ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తే నలుగురి దగ్గర నామోషి. దెర్ ఆర్ పీపుల్ ఐ నో who studied MBA, who are doing big jobs, who earlier did చిన్న చిన్న ఉద్యోగాలండి, లైక్ పాలు వేయడము, పేపర్ వేయడము. ఓకే, అక్కడ దాకా ఎందుకు? ఇంట్లో పని అమ్మాయి రాకపోతే ఇల్లు జిమ్మంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎంతమంది చేస్తున్నారు గిన్నెలు కడగమంటే? అదేమన్నా పెద్ద సిగ్గులేని పనా? మన పని మనం చేసుకోవడంలో ఏం ప్రాబ్లం? ఆహా, ఏమంటే అది ఎవడన్నా ఫోటో తీస్తే అది మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోతే ఎవరికైనా తెలిసి క్లిక్ చేసి పెడితే సో ఫ్రెండ్ సర్కిల్లో పరుగు పోతుంది. ఇంట్లో వాళ్ళకి ఇవ్వని ఇంపార్టెన్స్ బయట పనికి బాగా సొసైటీలో ఇస్తున్నాం.
పేరెంట్స్ టీచర్స్ కన్నా మనకి సొసైటీలో కూడా ఎక్కువ కాదు. సో దట్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ వీ నీడ్ టు సీ ది స్టాటిస్టిక్స్. ఇఫ్ ఐ సే లాట్ ఆఫ్ స్ట్రెస్ థింగ్స్, సో there are a lot of ways to manage stress. Love, honestly telling you, this is the most useless activity and the most time wasting activity which people do. And ఇప్పుడున్న సిచ్యువేషన్లో దే నో వై దే డూ ఇట్. ఇట్స్ ఆల్ అ టెంపరీ హ్యాపీనెస్. ఇంట్లో పేరెంట్స్కి మర్యాద ఇవ్వడం తెలియదు, ఇంట్లో పేరెంట్స్కి మాట వినడం తెలియదు, పేరెంట్స్ మాట వినడం మనకి చేత కాదు. మనకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలి, వాడితో తిరగాలి, వాడి కోసం డబ్బులు కావాలి, దానికోసం ఇంట్లో దొంగతనం చేయాలి. ఏంటి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఒక రెస్పాన్సిబిలిటీ ఉందా? చెప్పిన పని చేసి ఒక గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి 4 రాళ్ళు సంపాదించడం మొదలు పెడితే ఆ తర్వాత ఎవడు ఏడుపు వాడు ఏడిస్తే ఎవడు అడగడు. అంతేగాని చదువుకునే రోజుల్లోనే లవ్, అది కూడా 10th క్లాస్లకి 8th క్లాస్కి. I've literally handled people very worstly in this. There are people who wrote multiple love letters to multiple fellows. One person writing to multiple people. Time pass, అంతే, ఏం లేదు. అండ్ దెన్ పేరెంట్స్ అండ్ టీచర్స్, వీళ్ళిద్దరు కాకుండా మనకి ప్రపంచంలో ఎవడన్నా ఇంపార్టెంట్ అని అంటే వాడిని ఏమంటారు నాకు తెలియదు. ఇంట్లో పేరెంట్స్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి కనీసం వాళ్ళకి విష్ చేయడానికి కూడా టైం ఉండదు. ఈ వెధవ పనికి మాలిన సొసైటీ వర్క్స్ అన్ని చూస్తాడు. వాడి ఫేవరెట్ పొలిటీషియన్ ఉంటే పోయి వాడికి బ్యానర్లు జెండాలు కట్టుకుంటాడు. వాడి ఫేవరెట్ యాక్టర్కి కడతాడు. బాబు ముందు ఇంట్లో పేరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన చదువు నేర్పించిన టీచర్లు ఉన్నారు. వీళ్ళిద్దరిని కాదని చెప్పి మనం బయటకు పోతున్నాం అంటే ఇంకా వీళ్ళకి మనం వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్? ఒకవేళ నిజంగా మీ పేరెంట్స్ కరెక్ట్గా లేరు, మీ టీచర్స్ కరెక్ట్గా లేరు అనుకుంటే దెన్ దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ. బట్ యూ స్టిల్ హ్యావ్ సమ్వన్ టు హెల్ప్. అంతేగాని చదవాల్సిన ఏజ్లో రాజకీయాలు చుట్టూ తిరగడము, చదువుకోవాల్సిన ఏజ్లో ప్రేమ దోమ పనికిమాల చెత్త అని మూసి నదిలో దూకడము. మిమ్మల్ని ఇన్నేళ్ళు పెంచిన పేరెంట్స్కి మీరు ఆన్సర్ చెప్పడానికి చేత కాదు మీకు. ఎవడో పనికిమాల ఏదో పిలిస్తే వాడు జెండా పట్టుకొని బరిగిస్తారు బయట. దిస్ ఇస్ వాట్ వీఆర్. ఇదేనా మన రెస్పాన్సిబిలిటీ? నిజంగా చెప్తున్నానండి, పేరెంట్స్ అండ్ టీచర్స్, నిజంగా మీకు అలాంటి పిల్లలు ఉండి అలాంటి స్టూడెంట్స్ ఉంటే ఐ స్ట్రిక్ట్లీ అడ్వైజ్ దెమ్ టు బి పనిష్డ్ వెరీ హార్డ్లీ. లేదా తీసుకెళ్ళి ఏదైనా ఒక బోర్డింగ్ స్కూల్లో పడండి, వేర్ దెర్ ఇస్ నో మొబైల్ ఫోన్, దెర్ ఇస్ నో అదర్ సోర్స్ ఆఫ్ సపోర్ట్. లెట్ దెమ్ ఫీల్ దట్. ఒక చిన్న జైల్ లాగుంటే నష్టమేం లేదు. ఓ 2 ఏళ్ళు ఏడుస్తారు, 3 ఏళ్ళు ఏడుస్తారు, ఆ తర్వాత మూసుకొని వాళ్ళే లైన్లోకి వస్తారు. ఒక డిసిప్లైన్డ్ లైఫ్ అనేది వస్తుంది అక్కడ. పేరెంట్స్ కూడా తప్పులు చేస్తున్నారు. 8th క్లాస్కి స్మార్ట్ ఫోన్లు, 4th క్లాస్కి ఐప్యాడ్లు. ఇంకా వాట్ ఈస్ దట్ వీఆర్ టీచింగ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్? వాడు చుస్సు పోవాలన్నా, బాత్రూమ్ పోవాలన్నా, టాయిలెట్ పోవాలన్నా, అన్నం తినాలన్నా వాడి చేతిలో టెక్నికల్ డివైస్ ఉండాలి. ఇంత స్లేవరీ మనమే క్రియేట్ చేస్తున్నాం. టీచర్స్, ఎవరికి ఎంత స్పేస్ ఇవ్వాలో అంత స్పేస్ ఇవ్వండి. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టండి, ఎక్కడ ముట్టాలో అక్కడ ముట్టండి, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. వాళ్ళతో పాటు షాపింగ్కి వెళ్ళడం, వాళ్ళతో పాటు ఎక్కడెక్కడ తిరగడం, దట్స్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ అట్ ఆల్ రైట్. పేరెంట్ అండ్ టీచర్ మధ్యలో ఇట్స్ ఎ యూనియన్. ఏ యూనియన్ బి అంటాం మ్యాథమెటిక్స్ ప్రకారం. ఏ ఈజ్ ఎ పేరెంట్, బి ఈజ్ ఎ టీచర్. ఏ యూనియన్ బి, ఆ మధ్యలో యూనియన్ పార్ట్ ఏదైతే వస్తుందో ఓవల్ షేప్లో, ఆ ప్లేస్లో ఉండేవాడు చైల్డ్. హీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అండ్ హీ ఈజ్ నాట్ కంప్లీట్ వెన్ హీ డోంట్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్. పేరెంట్ చైల్డ్ టీచర్ ఇద్దరు లేకపోతే ఆ చైల్డ్ అనేవాడు కంప్లీట్ కాదు. దట్స్ ఎ ప్రాపర్ కనెక్ట్ యాక్చువల్లీ. సో లెట్స్ ట్రై టు బి పాజిటివ్. సి, పేరెంట్స్ ఆర్ ద అల్టిమేట్ రోల్ మోడల్స్ ఫర్ ద చిల్డ్రన్ every word. Okay, movement and action has an effect. Every word, movement and action has an effect. No other person or outside force has a greater influence in a child than parent. నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే పేరెంట్తో మాట్లాడండి, ఊర్లో వాళ్ళతో కాదు. నేను ఇవాళ కూడా నాకు ఏదైనా ఇష్యూస్ ఉంటే నా ఫ్యామిలీతోనే మాట్లాడతాను తప్ప, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ దెన్ ఐ విల్ థింక్, బట్ ఐఎమ్ గెటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హియర్, వై షుడ్ ఐ? సో this is the one. Millennials, 247% of millennials are most likely to be influenced by social media, networking sites and blogs. సొంతంగా ఒక ప్యాసేజ్ రాసే కెపాసిటీ రాని వాడి సబ్జెక్ట్లో బ్లాగ్స్ రాస్తుంటాడు కూర్చొని. వాడి ప్రైమరీ యాక్టివిటీ చదువుకోవడం, తర్వాత బ్లాగర్ అవడం. సో దిస్ మైట్ ఈవెన్ గ్రో బై నెక్స్ట్ 5 years. అండ్ డిజిటల్ నేటివ్స్ డస్ నాట్ మీన్ టెక్ సావీ. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, నెత్తిన హెడ్ ఫోన్ పెట్టుకున్నట్టు వాడు ఏదో యూడెమీలోనో ఇంకో దాంట్లో కోర్సులు నేర్చుకుంటున్నాడని కాదు. పని పట్టలేని టిక్టాక్లు వింటున్నాడు, ఖాళీగా పడుంటున్నాడు, ఏమీ చెత్త చెదారు పనులే తప్ప పనికొచ్చే పనులు ఏం చేయట్లేదు. See, 83% of the millennials say they sleep with the smartphones. A lot of survey has been done. ఒకప్పుడు పొద్దున్న లేచి దేవుడి ఫోటో చూసేవాళ్ళు, తర్వాత పేరెంట్స్ మౌన్ చూసేవాళ్ళు. ఇప్పుడు నిద్రలో ఎంగానే వాట్సాప్, ఫేస్బుక్లో ఎన్ని లైక్లు, ఎన్ని షేర్లు. ఇంత దరిద్రపు కొట్టు లైఫ్కి అలవాటు పడ్డాం. అండ్ 58% ఆఫ్ మిలీనియల్స్ ఆర్ పూర్ స్కిల్స్ ఇన్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ విత్ ద టెక్నాలజీ.
ఇవాళ హెచ్ఆర్ ఫీల్డ్, నేను ఐ మీన్ హెచ్ఆర్ ఇండస్ట్రీ. హెచ్ఆర్ ఇండస్ట్రీలో టెక్నాలజీ ఇన్వాల్వ్మెంట్ అండ్ యూసేజ్ తెలియకపోతే ఇట్స్ వెరీ టఫ్ టు సర్వైవ్. టెక్నాలజీ హాజ్ డిస్రప్టెడ్ ఇంటూ ఎవ్రీథింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఒక హెచ్ఆర్గా నీకు ఆ టెక్నాలజీ ఐడియా లేకపోతే నేను బెటర్ మూవ్ అవుట్. ఇన్ ద సేమ్ వే అదర్ డొమైన్స్, ఈవెన్ ఇన్ డాక్టర్స్, వాళ్ళు కూడా ఒక టెక్నాలజీ యూజ్ చేయకపోతే he will remain as a very normal doctor, right? So things that we should keep away: social media, smartphones, love, unwanted habits, wrong guys around. Parents, kindly monitor what your children are doing. If you think something is really wrong, no worry, don't cry for them. Put them in a hostel or in a boarding school where there is no phone facility. When and where you find that your child is into a trouble, ensure that he is deviated from that place or point or that situation. సోషల్ అండ్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది తీసుకుంటే, వాట్ ఆల్ వీ నీడ్ వెరీ ప్రైమర్లీ దీస్ డేస్, సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. మేనేజింగ్ యువర్ ఓన్ ఫీలింగ్స్, విచ్ ఈస్ నీడెడ్ అండ్ విచ్ ఈస్ నాట్. సెల్ఫ్ మోటివేషన్ కూడా, సెల్ఫ్ మోటివేషన్ ఎవడో వచ్చి చెప్పడం కాదు, ముందు మనకి తెలియాలి మనం ఏందనేది, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సోషల్ స్కిల్స్ ఉండాలి. బీ ఎంపథెటిక్. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు 10 మంది నీ దగ్గరికి వచ్చి సింపతి చూపించడం గొప్ప కదా, 10 మంది నీతో పాటు ఉండి నిన్న ఆ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకెళ్లడం అవసరం. అలాగే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి సారీ చెప్పడం గొప్ప కాదు. ఆ ప్రాబ్లమ్ని నీ ప్రాబ్లంలో ఫీల్ అయ్యి మనం ఎంత సపోర్ట్ చేయగలమో, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ నీడెడ్ టుడే, అండ్ ట్రై టు డూ దట్. సో దెర్ ఆర్ 5 fingers, I should say. These are like the 5 key points: attitude, behavior, character, discipline and ethics. ఏ ఒక్క ఫింగర్ లేకపోయినా వీ కెనాట్ వర్క్ ప్రాపర్లీ. ఐమ్ షూర్ ఇట్లా మనం పెన్ పెట్టుకొని రాయలేం, ఇట్లా పెన్ పెట్టుకొని రాయలేం. సో యువర్ సక్సెస్ టోటలీ డిపెండ్స్. ఇఫ్ యూ ఫెయిల్ ఈవెన్ ఇన్ వన్ ఆఫ్ దిస్, యు ఆర్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. So this is the oath which I have designed. I'll just read it out. I herewith take the oath as the most responsible, committed, and qualitative child, student, and citizen of this country. I promise that I never do any mistake, knowingly or unknowingly, which damages the reputation of my family, my teachers, my college, and my society. I insist myself to keep a control on my thoughts, attractions, and abilities, and consider only those which would really drive me towards success. I swear that I never break my oath taken today, as I sincerely believe it's a word given to my parents, teachers, and God. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలి. ఇవి ఏమీ తెలియనప్పుడు బెటర్ డోంట్ బీ అ గుడ్ హ్యూమన్. You will be decided what you are. So thank you very much, friends. Have a great day. Bye bye.